నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కోరేదని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు. బుధవారం కొత్తపట్నంలోని బస్టాండ్ సెంటర్ లో జరిగిన అన్నదాత సుఖీభావ విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. వైసీపీ అరాచక పాలనలో ఖజానాను పూర్తిగా ఖాళీ చేసిపోయారని, ప్రస్తుతం ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రైతుల కోసం అన్నదాత సుఖీభావ పథకాన్ని వేల కోట్ల రూపాయలతో అమలు చేస్తుందన్నారు. మండలంలో అభివృద్ధి అంటూ జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని అన్నారు. తాను గతంలో శాసనసభ్యునిగా ఉన్న సమయంలో కొత్తపట్నం, ఒంగోలు వంతెనలు నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో మండలంలోని ప్రజలు వరదలు వచ్చినా ప్రశాంతంగా రాకపోకలు సాగిస్తున్నారని అన్నారు. రైతు కూలీలు, మత్స్యకారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కొత్తపట్నంలో బీచ్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని అన్నారు. మోటుమాల, గుండుమాల రోడ్డు పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని అన్నారు. కొత్తపట్నం తీరం అభివృద్ధి పరిచే దిశగా త్వరలోనే ఫిషింగ్ హార్బర్ పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉందని అన్నారు. ఢిల్లీ నుంచి కేంద్ర బృందం ఇటీవలే వచ్చి తీరాన్ని పరిశీలించి వెళ్లిందన్నారు. సభకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, జిల్లా మత్స్యకార ఫెడరేషన్ అధ్యక్షుడు పేరయ్య, తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ నాయకులు జ్ఞానం సుబ్బారావు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సింగిరి శ్రీనివాసులు, ఒంగోలు నగర క్లస్టర్ ఇన్ఛార్జ్ కటారి నాగేశ్వరరావు, రైతు నాయకులు మాలంపాటి యానాది నాయుడు, కాట్రగడ్డ నాగేశ్వరరావు, నడిపినేని భాస్కర్, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ రామచంద్ర గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. కొప్పోలు చెరువు వద్ద నుండి బండేసుకున్నారు ఆధార్ షాపులు కొట్టుకుంటే మళ్ళీ మనం ఏం చేస్తావు చెప్పు, ఫోటో పడతావు చెప్పు.
జీవకోటి ప్రకాశం జిల్లా. చేయవలసిందిగా మనవి. ఇక్కడి నుంచి ఊరు చివరికి వచ్చేసాం కాబట్టి అందరూ లేనిగా కోరుకుంటా ఉన్నాం. అందరూ వెహికల్స్ ఎక్కవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. డీజే వెహికల్ ముందు
ఒంగోలు ఎమ్మెల్యే గారు అయినటువంటి మన శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా ఉడా చైర్మన్ అయినటువంటి షేక్ రియాజ్ గారికి, మన బీజేపీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి రైతులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. 2 రోజుల్లోనే ఈ యొక్క కార్యక్రమాన్ని పిలిపిస్తే ఎమ్మెల్యే గారు ఇంతమంది రైతులు తన ట్రాక్టర్లతోటి పొలాల్లో ఎన్ని పనులున్నా కూడా మానుకొని ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ శిరస్సు వచ్చి పదాభివందనం చేసుకుంటూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఎందుకంటే ఇది మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం. గత ప్రభుత్వం నవరత్నాలని చెప్పేసి 9 రంధ్రాలు పెడితే మనకి ఈ ప్రభుత్వం సూపర్ 6 అని చెప్పేసి 6 పథకాలను పెట్టేసి ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ వస్తూ గత ప్రభుత్వం 13,500 రైతు ఖాతాల్లోకి జమ చేసి మన ప్రభుత్వం 6,500 రూపాయలను ఎక్కువగా జమ చేసి ఇది రైతు ప్రభుత్వం అని చెప్పేసి నిరూపించుకుంది. ఇప్పుడు కొత్తగా ఆడవారికి ఉచితంగా ఫ్రీ బస్సు విధానాన్ని తీసుకొచ్చి పెట్టి మీ అందరి యొక్క అభిమానాన్ని చొరగొనింది. కాబట్టి మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం. అదే విధంగా ఒంగోలు గడ్డ మీద ఎన్నోసార్లు రికార్డు నెలకొల్పినటువంటి గత పాలకుల కంటే 2వసారి ఎమ్మెల్యేగా అయినటువంటి మన దామచర్ల జనార్దన్ గారు మొదటి 5 సంవత్సరాల్లోనే ఈ మండలానికి ఎన్నో కార్యక్రమాలు చేసి ఒక్క పని కూడా ఏమీ మిగలకుండా ప్రతి ఒక్క కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మనకు ఉంది, వచ్చిన 1 సంవత్సరంలోనే 7 కోట్ల రూపాయలతోటి 5 గ్రామాలలో ఒక్క దామచర్ల జనార్దన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందు గెలిచిన తర్వాత ఒకసారి మీరు ఆలోచించండి. ఎన్నో ఆయనకి పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు రియాజ్ గారు, అదేవిధంగా ఇవాళ ఆర్డర్ కూడా తీసుకున్నారు. చైర్మన్ గా మొన్న అనౌన్స్ చేశారు. ఇవాళ చైర్మన్ గా ఆర్డర్ కూడా తీసుకొని రేపు సోమవారం బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి కూడా చైర్మన్ గా మన రియాజ్ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ గారు, గౌరవనీయులు డాక్టర్ గారు సీతారామయ్య గారు, అదేవిధంగా ఇంకా వేదిక మీద చాలా మంది అందరూ మన ముఖ్య నాయకులు ఉన్నారు. అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. ఎప్పుడు కూడా తెలుగుదేశం కోసం అన్నిటికీ ముందుండి నడిపే వేదిక మీద ఉన్న ప్రజలందరికీ, మహిళలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే మనకి ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 నెలలు అయింది. 14 నెలల్లో ఈరోజు ఉండే పరిస్థితుల్లో ముందు అతను మనం ఆ రోజు 2,74,000 కోట్లు ఆ రోజు 14-19లో ఆ రోజు అప్పుంటే, ఆ తర్వాత ఇక్కడ పెద్ద మనిషి ఈ 19 నుంచి 24 వరకు మళ్ళా 9,77,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రానికి అతను వెళ్ళిపోయాడు. పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. నేను ఒకటే అడుగుతున్నా, మీ మండలంలో ఏదైనా 5 సంవత్సరాలు ఒక పని జరిగిందా? మీ మండలంలో ఏదైనా ఒకటైనా జరిగిందా అని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి రాష్ట్రంలో కూడా ఏది చేయకుండా బటన్ నొక్కితే చాలు అని చెప్పి ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి ఈరోజు ఆ రోజునే ఆయన చెప్పిన నవరత్నాలు అని చెప్పి ఎన్నో పథకాలు చేస్తాం, మద్య నిషేధం చేస్తాం అని చెప్పి పెద్ద మనిషి మద్యం వ్యాపారం చేసి ఈ రోజు షిఫ్ట్ కేసులో ఎంతమంది అరెస్ట్ అవుతున్నారో మన అందరం కూడా చూసాం. కాబట్టి ఈ రాష్ట్రాన్ని అదేవిధంగా 2024లో మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈరోజు మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు రాష్ట్రంలో ఒక్కొక్కటి మనకు తీసుకురావడం జరుగుతూ ఉంది. మీరు ఒకసారి మనం చూసినప్పుడు సూపర్ 6 పెట్టారు ఎన్నికల ముందు. సూపర్ 6లో ఈ రోజు 4 అమలు పరిచారు. ఈ రోజు ఒకసారి గమనిస్తే అన్నదాన సుఖీభావం ఇచ్చారు. దానికి కూడా 46,85,838 మందికి మన రాష్ట్రంలో
3,174 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడేటట్టుగా రైతులను ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం పథకం, అది కూడా రెండోది. మొన్నే మన వాళ్ళందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మొత్తం కూడా వాళ్ళ అకౌంట్లో వేశారు. ఈరోజు పిల్లలంతా కూడా తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా వాళ్ళు బయటికి పంపిస్తా ఈరోజు దానికి కూడా ఈరోజు దగ్గర 8,745 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. దాని తర్వాత దీపం పథకం, ఆల్రెడీ 6 నెలల ముందే దీపం పథకం మనం ప్రారంభించారు. దీపం పథకం కూడా 4 నెలలకు 1 సిలిండరు, అట్లానే సంవత్సరానికి 3 సిలిండర్లు వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దానికి కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. దానికి 2,644 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కాబట్టి తర్వాత నిన్నగాక ఆగస్టు 15 మన మహిళల కోసం శ్రీశక్తి కార్యక్రమం ద్వారా ఈరోజు 1942 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది బస్సులు. మళ్ళా కర్ణాటక చూసుకోండి, అటు తెలంగాణలో చూసుకోండి, మహిళలకి ఫ్రీ బస్సు జిల్లా వరకే ఇచ్చారు. జిల్లా వరకు లిమిట్స్ వరకే తిరగడానికి ఇచ్చారు. కానీ మన నాయకుడు రాష్ట్రంలో ఎక్కడికైనా పోయే విధంగా మహిళలకి ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎక్కడికైనా పోవాలన్నా కూడా ఇటు తిరుపతి పోవచ్చు, ఇటు అన్నవరం పోవచ్చు, ఇటు అన్ని విధాలుగా కూడా ఎక్కడికి పోవాలన్నా ఎవరిదైనా పిల్లలు ఉన్నా ఏ ఉన్నా కూడా వెళ్ళే విధంగా మహిళలకి ఈరోజు ఇంత డబ్బులు కూడా ఖర్చు పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇంకా మనకు మిగిలింది మహిళలకి నెలవారీ ఆర్థిక సహాయం, యువతి ఉపాధి, రెండే మన సూపర్ 6 లో మనకి మిగిలింది. ఆ 2 కూడా తొందరలోనే అవి కూడా పూర్తి చేస్తారు. ఇప్పటి వరకు అయితే 49,324 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రం ఖర్చు పెడతా ఉంది. కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా చెప్పిన మాట మనం కట్టుబడి మనం పనిచేయాలి. మనకు ఎంతో మంది ప్రజలు ఈరోజు 164 సీట్లు ఇచ్చారు. వాళ్ళు ఎంతో నమ్మకం మీద ఈరోజు మనల్ని గెలిపించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు పూర్తిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు 4 పథకాలు ఇవ్వడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇంకా 2 పథకాలు కూడా తొందరలోనే ఇస్తారు. ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మీ మండలంలో ఇప్పటి వరకు 3,92 లక్షల రూపాయలతోటి ఈ 14 సంవత్సరంలో మనం పనిచేసాం. ఏమేం పనులు జరిగినాయి అనేది కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ప్రతి ఊర్లో సిమెంట్ రోడ్లు, 6 పంచాయతీలు సిమెంట్ రోడ్లు మొత్తం కంప్లీట్ చేశాం. ఇంకా 7 పంచాయతీలు తొందరలో దాన్ని కూడా కంప్లీట్ చేసే పరిస్థితులు ముందుకు తీసుకొస్తాం. ఆ రోజు 14-19లో మీ మండల పరిస్థితి ఏంటో, ఇప్పుడు మీ మండల పరిస్థితి ఏంటో కూడా మీరు ఒకసారి గమనించుకోండి. అప్పుడుండే పరిస్థితుల్లో అన్నీ కూడా ఒంగోలు వర్షం పడితే ఒంగోలు కూడా రాలేదు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు 10 నిమిషాల్లో ఒంగోలు పోయే పరిస్థితి మనం తీసుకొచ్చాం. అప్పుడే తీసుకొచ్చాం. ఈరోజు ఒక బ్రిడ్జి ఆగితే ఆ బ్రిడ్జిని ఇంతవరకు వేయడానికి కూడా చేతకాల. బగెనకానాల బ్రిడ్జి, ఈతముక్కల రోడ్లో ఆ బ్రిడ్జిని వేయలేకపోయారు. అదేవిధంగా ఆ రోజుల్లో మిగిలింది ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ మూల నుంచి కొంచెం ఆ రోజు మిగిలింది. దాని 5 సంవత్సరాలు అయితే ఆ టైంలో కూడా ఒక్క పని కూడా చేయలేకపోయారు. ఈరోజు గుండమాల మోటిమాల వెళ్ళే రోడ్డు 2 కిలోమీటర్లు ఉంటే దాన్ని కూడా ఒక కనీసం పట్టించుకున్న పాపాలు వాళ్ళ 5 సంవత్సరాలు. ఈరోజు మన ప్రభుత్వం ఖచ్చితంగా ఈ 3 నీటి ఉండేది, ఒక బ్రిడ్జ్ ఒకటి, అక్కడి నుంచి మనం ఉండే రోడ్డు కూడా ఏ అవతారంలో ఉందో మీ అందరికి కూడా తెలుసు. దీన్ని డివైడర్ తోటి అదేవిధంగా గుండమాల మోటమాల కూడా దాన్ని కూడా పూర్తి చేసి ఈ మండలంలో ఇంకా ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకొస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కొత్త పట్టణంలో ఆర్పర్ కూడా మొన్న కూడా ఇన్స్పెక్షన్కి వచ్చిపోయారు. పల్లెపాలెంలో పెట్టమని చెప్పాం. అధికారులు సెంటర్ నుంచి కూడా వచ్చిపోయారు. అధికారులు కూడా వాళ్ళంతా కూడా చూసి పల్లెపాలెంలోనే పెడతామని చెప్పి కూడా వాళ్ళు కూడా వెళ్ళారు. హార్బర్ వస్తే దానివల్ల కొంత అందరికి కూడా ఉపయోగాలు ఉంటాయి. ఈరోజు మనలో చదువుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దానికోసమని చెప్పేసి మనం కూడా ఫాలో చేస్తూ ఉన్నాం. తప్పకుండా హార్బర్ కూడా మనకి తొందరలోనే మన కొత్తపట్నం మండలానికి వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మేమైతే చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. కక్ష సాధింపులు చేయట్లా. చాలామంది చాలా మాట్లాడారు 5 సంవత్సరాల్లో, కానీ మనం ఇప్పుడు కూడా ఆ టైపు ఆ పద్ధతులు మనం చూడాల.
మనకు కావాల్సింది అభివృద్ధి కావాలి, 10 మంది బాగుండాలి. అభివృద్ధి చేస్తేనే 10 మంది గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు 14-19లో చేసిన పనులకి మన 7,500 మెజారిటీ మన మండలంలో మీ అందరూ కూడా ఇచ్చారు. కాబట్టి మీ అందరం కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నాం. ఏం చేస్తే బాగుంటుందో దాని పద్ధతి ప్రకారంగా మీకు మండలాన్ని కూడా డెవలప్ చేస్తాం. అదేవిధంగా నియోజకవర్గంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈరోజు ఒంగోలులో కూడా అన్నీ కూడా పనులు రూపురేఖలు చేసే పరిస్థితులు తీసుకొస్తున్నాం. ఈరోజు ఉండే కార్యక్రమాల్లో ఈ డిసెంబర్ కల్లా ఏ విధంగా పనులు ఒకసారి ఒంగోలు వచ్చినప్పుడు ఏ విధంగా జరుగుతుందో మీరు కూడా చూసే విధంగా దాన్ని కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఉండే సమస్య కూడా చెప్తా ఉన్నారు మహిళలు కూడా. ఇందాక మాట్లాడుతూ ఉంటే ఆమె అందుకే పక్కన పంపించారు. నేను పూలు అమ్ముకుంటున్నాం, మార్కెట్ దగ్గర కావాలి అని చెప్పేసి వాళ్ళకి మార్కెట్ దగ్గర వేరే స్థలం ఇస్తాం, మీరు ఇదివరకు గేట్ల దగ్గర అమ్మటానికి కుదరదు, వేరే సైట్ మేము అలాట్ చేస్తాం, అక్కడ మీరు కూరగాయలు కానీ పూలు కానీ అమ్ముకునే విధంగా మీకు ఇబ్బంది లేకుండా లేదు మార్కెట్లో దాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. అది కూడా మన వాళ్ళు చాలామంది చాలాసార్లు చెప్పారు. మనకు కొత్తపేట నుంచి చాలామంది వస్తున్నారు, ఆ మార్కెట్లో ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పారు. దాన్ని కూడా తొందరలోనే సార్ట్అవుట్ చేసి వాళ్ళకు ఒక ప్లేస్ అలాట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలా ఒక కార్యక్రమం ద్వారా ఒక పిలుపునిచ్చాం. ఎంతోమంది రైతులు వాళ్ళ పనులు ఆడుకొని ట్రాక్టర్లతో మా అందరం కూడా కలిసి ఒక మంచి ర్యాలీని సక్సెస్ఫుల్ చేసిన వాళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే స్ఫూర్తితో మనం ముందుకెళ్దాం, ఖచ్చితంగా మార్పు తీసుకొద్దాం. గ్రూప్ రాజకీయాలు మంచిది కాదు. ప్రతి ఊర్లో కూడా అందరూ కలిసిమెలిసిగా ఉండండి, కలిసిమెలిసిగా పనిచేయండి. ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. అన్నీ కూడా డెవలప్మెంట్తో పాటు కలిసి పనిచేసినప్పుడే మనకి డెవలప్మెంట్ ఎక్కువ అవుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసిన మండల నాయకులకి అదేవిధంగా ముఖ్య నాయకులకి అందరికి కూడా పేరున నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఒంగోలు నగరం అభివృద్ధిలో భాగంగా నిత్యం ట్రాఫిక్తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ట్రంక్ రోడ్డు విస్తరణ దిశగా ఈ క్రమంలో ట్రంక్ రోడ్డు విస్తరణకు సంబంధించి వ్యాపారస్తులతో వారి కమిటీ సభ్యులతో ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు టీడీపీ కార్యాలయంలో మంగళవారం రాత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు వ్యాపారస్తులతో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రంక్ రోడ్డు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను, పేదలాభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దన్కు ఎదురేముంది. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను, పేదలాభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దన్కు ఎదురేముంది. నాటి పాలకులు పరిపాలించిన తీరు అభివృద్ధన్న మాట ఎక్కడ కనబడలేదు. జనార్దన్ ఎమ్మెల్యేగా గెలిచినంక నేడు ఒంగోలు అభివృద్ధి ఎంతో జరిగని చూడు. మాటిస్తే దప్పనోడు వెనుకంజా వేయనోడు, మాటిస్తే దప్పనోడు వెనుకంజా వేయనోడు. దమ్మున్న నాయకుడమ్మా జనార్దన్ అన్న పేదవాళ్ళ తోడు నీడరా. దమ్మున్న నాయకుడమ్మా జనార్దన్ అన్న పేదవాళ్ళ తోడు నీడరా. అగో కార్యకర్తలండగుంటడు, జనార్దన్ అన్న కనురెప్పగా చూసుకుంటాడు. కార్యకర్తలండగుంటడు, జనార్దన్ అన్న కనురెప్పగా చూసుకుంటాడు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.